హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలకైతే టిఫిన్ పెడుతున్నాను. ఈరోజు మా పిల్లలు ఏం టిఫిన్ చేస్తున్నారో చూసేయండి. పాలు ఇంకా చాకోస్ ఇవైతే పిల్లలు ఇవి టిఫిన్ చేస్తున్నారు. क्या गुंडू మా అమ్మాయి అయితే ఇప్పుడు దీని మీద వస్తుంది కదా, ఇదైతే తింటానంటుంది. ఆకో ఛాయే కిత్తరాజీకి వచ్చి చాలా ఇష్టమా నీకు అదంటే? ఓ ఎలా తింటుండో అమ్మ. ఛాయే ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను. దే ఆలియా ఖావ్. పిల్లలకి చాలా ఇష్టం అండి చాకోస్ ఇంకా మిల్క్ అంటే. తినేస్తున్నారు. కైసా హై అలీ? సూపరే. ఆలియా కైసా హై? పిల్లలైతే టీవీ చూస్తున్నారు. అస్సలు సరిగ్గా తినరండి ఏమి వీళ్ళు. ఎంత సన్నగా ఉన్నారు చూడండి. తనకు 4 సంవత్సరాలు, తనకు 6 సంవత్సరాలు. మా అబ్బాయి ఏమైనా అంటే కండలు చూపిస్తాడు, అక్కడ ఏమీ ఉండదు కండలు. మొత్తం తింటే ఇంకా చాలా హ్యాపీ వాళ్ళు. అదంతా మొత్తం తినేసి తాగేస్తే. చూడండి మా అమ్మ ఎన్ని యాక్టింగ్లు చేస్తుందో. తినేటప్పటికి వచ్చేటప్పటికి ఇలాగే చేస్తారు వీళ్ళు. అసలు సరిగ్గా తినరు. మా అబ్బాయి అయితే అసలు వెజిటేబుల్స్ ఏమి తినరు. తినకపోతే అది అలాగే ఉంటారండి. 6 సంవత్సరాల పిల్లలు ఎలాగుంటారు? బాగా మంచిగా లావుగా ఉంటారు. మా అబ్బాయికి చూడండి, మా అమ్మాయి చూడండి ఎంత యాక్టింగ్ చేస్తుందో. అలా వేసుకొని తినిద్దంట అక్కడ పెట్టుకుంటే. మా అమ్మాయికి ఎప్పటి నుంచి తెలిసిందో ఇవన్నీ, లేకపోతే అసలు సరిగ్గా ఎలా పడితే అలా తినేసిద్ది తను. మా అబ్బాయి నీట్గా తింటారు ఏమైనా. తను కూడా నేర్చుకుందేమో అన్నయ్యని చూసి. వాళ్ళ అన్నయ్యని తను అన్నయ్య అనకుండా బాబా అనిద్ది. బాబా అని పిలిచిద్ది. భయ్యా అని పిలవదు, బాబా అని పిలిచిద్ది. అలాగే అలవాటైపోయింది. మా మేనత్త కూతురు వచ్చింది, చూపించిన మీ అందరికీ. షటాప్ అంట. తొందరగా రాదండి వీడియోలోకి, తను అసలు రాదు. ఇంకా వీళ్ళైతే ఇవి తినేస్తున్నారు. ఇంకొంచెం వేనా? क्या डालना? का दिखाओ, खटरा दिखाओ. बाटली में पानी भरा हुआ है.
हाथ आड़ा रखने का बीपी चल చూసారా మా నాన్న ఇప్పుడే వచ్చారు చూడండి టైం ఎంత అయిందో ఇంత ఎండలో పని చేసుకొని ఇప్పుడు వచ్చారు మొత్తం బండి మీదే ఉంటుందండి మా నాన్న పని अंधारा है दिखता नहीं दिखा लो हाय बोलो हाय फ्रेंड्स हाय फ्रेंड्स టిఫిన్ చేశారా టిఫిన్ చేశారా పొద్దున్న మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేస్తాను నేను పొద్దున్న వ్యాపారం మీద కుదరదు ముందు వ్యాపారం చూసుకొని నా రూపాయలు సంపాదించుకుని దాని మీద ఉంటాను ముందు ఫస్ట్ వర్క్ తర్వాత మధ్యాహ్నం అట్లా ఇంటికి వస్తాం కాబట్టి ఎండకి 12 గంటలకు వచ్చేస్తాను ఇంటికాడ ఏముంది చూసుకొని తినేసి హ్యాపీగా వర్క్ చూసుకుని తెచ్చుకున్న వాటిలో 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ సాయంత్రం 4 అట్లా బయలుదేరుతాను ఎండ తగ్గిన తర్వాత ఫ్రెండ్స్ ఎండకి బయట చాలా ఎండగా ఉంది చిన్నపిల్లల్ని బయటకు పంపించమాకండి అసలు ఎండ కేర్ తీసుకోండి ఇవాళ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఎండ నిన్న పర్వాలేదు దేవుడి దయ వల్ల ఈరోజు అయితే టూ మచ్గా ఉంది నేను తొందరగా వచ్చేసాను నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ పిల్లలైతే టిఫిన్ చేసేసారండి ఇంకా ఆడుకుంటున్నారు చూడండి ఎలాగుందో ఇల్లు మొత్తము దిండులు మొత్తం ఇలా చేశారు ఏంటో పిల్లలు భలే ఆడుకుంటారు అవన్నీ అక్కడ పెట్టి మళ్ళీ పౌడర్ డబ్బాతో ఆడుతున్నారు మా అమ్మాయి చూడండి బండి నడిపేస్తుంది ఆలియా గాడి చలాती है कैसा भूख चलाती है अच्छा काम करेगी खाना खाती नहीं खाना को చూశారు కదా ఇలా చేశారు ఇల్లు మొత్తము ఇంకా ఇలాగే ఆడుకొని కొంతసేపు తర్వాత భోజనం అయితే చేసేస్తారు వాళ్ళు అంటే టైం ఎక్కువ అయిపోయింది అండి ఇప్పుడు నేను కూడా కొంచెం అన్నం తిందామని ఆకలి అయితే వేస్తుంది టిఫిన్ ఏం చేయలేదండి పిల్లలు వదిలేశారు కదా అది చాకోస్ కొంచెమే ఉంటుంది ఎంతంటే 2 స్పూన్స్ అంతే తిన్నాను నేను ఇప్పుడైతే నేను భోజనం అయితే చేస్తాను మా అమ్మ ఇప్పుడే వండుతున్నారు ఏంటి గుడ్డు ఉల్లిపాయ కూర ఉంటుంది కదా అది వండుతున్నారు చూద్దాము వెళ్ళి అయిపోయిందా లేదా అని చూద్దాం బయట చూడండి అసలు ఎండే లేదు చూడండి ఎండ లేదు మళ్ళీ ఇప్పుడు వర్షం పడేలాగా అయింది కొంచెం వర్షం కొంచెం వర్షం వచ్చింది అంతే ఇంకా మళ్ళీ ఎండ రాలేదు కానీ వర్షం కూడా రాలేదు ఇంకా చల్లగా అయితే ఉంది కొంచెము పర్వాలేదు ఇప్పుడు నేనైతే భోజనం చేద్దాం అనుకుంటున్నా చూడండి ఇంకా కూర అయితే వండుతున్నారు అదే కూర ఏమంటారు కూర వండుతుంది మా అమ్మ ఇంకా గుడ్డు ఇంకా ఉల్లిపాయ కూర ఉంటుంది కదా అది అమ్మో దీన్ని కలిపితే మా అమ్మ అరిసేసిద్ది ఇంకా నాకు మా చెల్లె అయితే కొంచెం అదే మటన్ లివర్ ఉంటుంది కదా అది తెచ్చిచ్చింది నేనైతే వేడి చేసుకున్నా దాన్ని ఆ కూరని అదే వేసుకొని తినేసి భోజనం అయితే వేసుకున్నా నాకు ఇది వేడిగా ఉందండి భోజనము అస్సలు నాకు ఇష్టం ఉండదు వేడిగా తినాలంటే వేడిగా భోజనం నేను తినను నాకు చల్లగానే ఉండాలి ఇంకా కూర అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నా అందుకని వేడి చేసుకున్నా నాకు వేడి అన్నం అంటే ఇష్టం లేదు ఎవరెవరికి వేడి అన్నం తినడం ఇష్టం లేదో కామెంట్ చేయండి ఇంకా భోజనం అయితే తినేస్తున్నానండి చూద్దాము ఇందులో కొంచెం కారం వేసుకొని అయితే నేను మళ్ళీ వేడి చేసుకున్నా ఇందులో కొంచెం కారం అయితే తక్కువ ఉంటుంది వాళ్ళు వండింది అందుకని మా చెల్లెలు నక్కో आलिया చాలా బాగుంది
మటన్ లివర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మటన్ లివర్ ఓకే గైస్. ఇక్కడ నేను భోజనం చేస్తున్నానా, అక్కడ మా అమ్మ నాన్న చేస్తున్నారు చూడండి భోజనం. హాయ్ బలో. గట్టి బాత్ కరో సునియా అతను. బాగుంటుంది, కారం తక్కువ, ఆయిల్ తక్కువ వేసి వండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా జావ్ ఉదర్ జావ్. మా అబ్బాయి ఏదో ఆడుకుంటారంట చూడండి ఫ్రెండ్స్. हेलो गाइस, बोलो. मैं ये बाटअप बनाई. అది బాట్ టబ్ చేశారంట. ఇది దిండులతో కట్టారంట బాట్ టబ్. చూడండి అందరు ఇందులో అలా ఆడుకుంటారంట. కైసా అలా కూర్చోవాలంట. షవర్ ఇంకా చెయ్యలేదంట. సూపర్ హే, సూపర్ హే. బాగుందా అని అడుగుతున్నారు. బాగుంది అంటే ఒక కామెంట్ అంట చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా పిల్లలు అయితే భోజనం చేయలేదు, ఇందాకే జ్యూసులు అయితే తాగారు. అందుకనే కొంతసేపు ఆగి తింటాను అంటే ఇంకా పెట్టలేదు భోజనము. మేమైతే చేస్తున్నాము. తను చూడండి అక్కడ కూర్చొని పేపర్లతో ఆడుకుంటుంది. చాకర్తి హే ఆలియా, అండా పకాతి హే. పేపర్లతో ఆడుకుంటూ గుడ్డు వండుతున్నానని చెప్తుంది. మా అబ్బాయి చూడండి ఎంత నవ్వు వచ్చిందో ఆ మాటకి. ఎండాకాలం కదండి, అస్సలు బనీన్లు అయితే వేసుకోరు వీళ్ళిద్దరు. ఇంకా మా అమ్మాయి పర్వాలేదు వేసుకుంటుంది, మా అబ్బాయి అయితే అస్సలు వేసుకోరు, నిక్కర్ మీదే ఉంటారు ఎప్పుడు. నేనైతే భోజనం చేసిన తర్వాత కొంచెం మిషన్ పని అయితే ఉందండి. మిషన్ పని చేసుకొని పిల్లల్ని సాయంత్రం ఎక్కడైనా తీసుకెళ్దాము అనుకుంటున్నా. అయితే పిల్లల్ని సాయంత్రం ఎక్కడికైనా తీసుకెళ్తాను. ఈలోపు నేను మిషన్ పని అయితే ఉంది కొంచెము, అదైతే చేసుకుంటాను. ఎలా మాట్లాడుతుందో చూడండి. ये बटन क्या, वो बटन क्या भी नहीं, बटन ना नहीं, वो तब भी बटन का तो बंटल होता वो. एक लाइक वाले हमें नहीं नहीं और फोन का की लगता है मुझे इतना टीचर खाली घाबरी చావలి वो सेल्फी स्टिक ఎవరిది? అమ్మికా. తెలుగు రాదా మాట్లాడడం? జలా చాతా. ఏది మాట్లాడు చూద్దాం. హలో గైస్, వెల్కమ్ టు మై బ్యాక్ ఛానల్. ఇంగ్లీష్ అది, తెలుగులో మాట్లాడు. తెలుగు ఆతాని. తెలుగు రాదా? వస్తుందన్నావు ఇప్పుడే. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా అలాగే మాట్లాడాలి. అర్థం అవుతుందా? తెలుగు అర్థం అవుతుంది కదా? తోడదాలే. ఇంకా పిల్లలకైతే భోజనం పెడదామని ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇది మా పాపకు కారం లేకుండా, ఇది మా బాబుకు కొంచెం కారం ఉండి, ఇంకా వీళ్ళైతే ఇది తినేసి ఆడుకుంటారు. సామెత ప్లేట్ ఒక్కడ పెట్టు.
ये जो पेपर जले है, आया इसके गया बंदर, ये नमक गया। हाँ? आलिया खाई मुम्मे का खाने में मेरा हो गया रे। सामने का हो उखड़ बैठो जब से के ना दे उखड़े हाँ वैसा ఛీ గోలా కన్నక నేను తినిపించడం లేట్ అవుతుందని తనే తినేస్తుంది చాలా మంచి పిల్ల अच्छा है। మా అబ్బాయికి చాలా ఇష్టము ఫ్రైడ్ రైస్ అంటే अब मजा आएगा ना आपको। अंकल लेकर। सामने कहा ना तुम्हें ये बंद कर देगा, वाला उठ जाएगा। बैंडी बंद कर देता हूँ। दे ये सोना अंकल है। अदे अली मई से वो दूध बनाने मई है। मैं ऑन कर दूँ। अच्छा ऑन करो फिर। तो पूरा पानी निकल जाता। हाँ। చాలా మంచి పిల్లండి మా ఆలియా తినేసిద్ది ఎప్పుడో ఒకసారి తినిపించమంటది అలీకి మాత్రం ఎప్పుడు మేమే తినిపించాలి మేమే కాదు నేనే తినిపించాలి ఎప్పుడు ఏమున్నా టిఫిన్ ఉన్నా పొద్దున్న కెలాగ్స్ తనే తిన్నారులేండి అలా ఉంటే కెలాగ్స్ అవన్నీ తింటారు కానీ భోజనము టిఫిన్ ఏమైనా ఉంటే నేనే తినిపించాలి అంతా నేనే తినిపించాలి అలాగా అబ్బాయి తిని చూడండి బొమ్మకు పెడుతుంది తుఖాలే గుడి ఖాళీ मुझको भी चमचा चाहिए। चमचा भी वहाँ पर है। ये भी ले लिया गुड़िया गोश्त। ఇంట్లో నుంచి వంటగదిలో నుంచి సామాన్లు మొత్తం తెచ్చేసి ఉంటారు ఇక్కడే ఉన్నాయి మొత్తము क्या मुझे उससे बात कर दूँगा मैं आलिया बात कर। मैं तेल ये लॉयल जो पूरा ఆవాలి का तोल डालना। पहले वो भी मैं कर బాలా హలా ऐसे हला బాలా బస్లే बस 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 बस। मामा वाला फिल्टर ये छट काली छोड़ो बसले के हैं क्या फिर आते हेलो अम्मो बसलो जाओ बाबा मैं दिखे में अम्मी मैं दिखूं में ठीक गोला करना का क्या पता है सोट माली आलिया गिरगी कर ले तू क्या नहीं थी है बाल तक जाती है। अम्मी 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 ना उड़ते गए एक वीडियो करेंगे। अरे मैं पाउडर जरा हाथ में लेको ऐसा ऐसा करता हूँ ये मस्त रहता ना। मैं मैजिक दिखाना है क्या? पाउडर ले आउट के लिए बहुत है इतना इतना अल्लाह कितना पाउडर वेस्ट भी कल डाली तू है क्या? वो मैजिक है हो अब्बो बड़ा है तो मैजिक है अलग ही मेरी बारी यार इसके वजह दे विदे पाउडर है जरा ना भी जरा मुंह कितना पाउडर वेस्ट करती जा अरे हर एक वीडियो हम लोग दोनों में रहा नहीं तू मेरा हो बस से मैं भी ऊपर डाल ले देखो पाउडर पहले डालना कब्बिच पानी है सो क्या मेंटल क्या उसे इधर दे अब सब जरा पाउडर हो गया नहीं पाउडर हो गया बस से मसाला हटा ले
बस लो क्या गाने रखी नीलो डांस डालने तुम आपकी यूट्यूब चैनल बनाने में एक ट्रेंडी सिखाना चाहिए वो अबे वो इंस्टाग्राम में यूट्यूब में नहीं वो పిల్లలకైతే స్నానం చేయించేసానండి. ఇంకా ఆడుకుంటున్నారు. ట్యూషన్ అయితే లేదు ఈరోజు. ట్యూషన్ మిస్ ఎక్కడికో బయటికి వెళ్ళిందంట, అందుకని ట్యూషన్ అయితే లేదు ఇవాళ. ఇంకా పిల్లలకైతే స్నానం చేయించేసాను. మా నాన్న పడుకుంటున్నారు. లెగిసిన తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్తారేమో పిల్లల్ని. ఇంకా నేను కూడా వెళ్తాను మా నాన్నతో పాటు. ఇంకా కొట్టానండి ఇప్పుడే, అందుకని మొహం అలా పెట్టుకుంది. తను నీళ్లు తాగుతుంటే లాగేసుకుంది. మొత్తం నీళ్లు తన మీద పడిపోయాయి చూడండి. ఇక్కడి నుంచి పైన నుంచి పడిపోయాయి. అందుకని ఒక దెబ్బ వేసానని మొహం అలా పెట్టుకుంది. ఏ బాగా సీదాకలేము పో. అలా ఉండమంటే ఎన్ని రోజులైనా ఉండిద్ది, జడేసుకోదు. మేము అరిసి వేస్తే అప్పుడు వేసుకునిద్ది. ఎంత చిలిబిలి అవుతాను చూడండి. ఇప్పుడే కొట్టాను, మళ్ళీ అయినా ఎలా గెంతుతుందో మంచం మీద. అసలు దెబ్బలు తగలవో ఏమో చిన్నపిల్లలకి, లేకపోతే అలాగా తయారవుతారో. చూడండి ఎలా చేస్తుందో. ఇంత చిలిబిలి పిల్లని నేను ఎక్కడ చూడలేదు బయట. ఇంకా వీళ్ళకంటే చిలిబిలీలు ఉంటారేమో, కానీ నాకు ఈ అమ్మాయి పెద్ద చిలిబిలి. చెప్పాను కదా ఇందాక, కామెడీ పీస్ ఎవరు అంటే మా ఇంట్లో తిను మా నాన్నే. బస్లే హాయ్ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి భోజనం అయితే పెట్టాలి కదా, దాని గురించి మధ్యాహ్నం ఏమో ఫ్రైడ్ రైస్ తిన్నారు కదా, ఇంకా అన్నం వద్దు అంటున్నారు. అందుకని మేము ఇంటి దగ్గర దోశ పిండి, ఇడ్లీ పిండి అమ్ముతారు ఇక్కడ వచ్చి. అయితే ఇడ్లీ పిండి తీసుకున్నాము ఆ అన్నయ్య దగ్గర. ఇంకా ఇడ్లీ పెట్టేస్తాను ఇద్దరు పిల్లలకి. ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు చూడండి వీళ్ళు. ఈరోజు మొత్తం ఆడుకుంటూనే ఉన్నారు. ఇడ్లీ అయితే పెట్టాను, అయిపోయింది. ఇంకొంచెం సేపు ఉంటే అయిపోయింది, ఇంకా పిల్లలు తినేస్తారు. చట్నీ ఏముండదండి, కారపొడి ఉంటుంది కదా, అది వేసుకొని తినేస్తారు. కారపొడి వేసుకొని తినేస్తారు. కారపొడి వేసుకొని అయితే తినేస్తారు. మా పాప ఏమో నెయ్యి వేసుకొని తినేసిద్ది. ఇంకా నేను కూడా అవే 2 తినేస్తాను. ఇంకా మా భోజనం అయితే అయిపోయింది. మా చేపలు చూడండి ఆడుకుంటున్నాయి. ఈ 2 ఎందుకో ఇక్కడే ఉంటాయి. అక్కడ చూడండి, అక్కడ ఉన్నాయి చూడండి, అక్కడే ఉంటాయి ఎందుకో ఆ 2. ఇది పర్వాలేదు కానీ అది అక్కడే ఉంటుంది, ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఎందుకో అక్కడ ఉంటుంది మళ్ళీ. ఆ ప్లేస్ అంటే తనకి ఇష్టమేమో. ఇప్పుడే మా అమ్మ ఫిష్ ఫుడ్ వేసింది, తింటున్నాయి చూడండి. బయటకు వెళ్దామంటే అసలు అవ్వడమే లేదు మాకు బయటకు వెళ్ళడానికి.
ఇప్పుడు వెళ్ళాం కానీ అది కూడా హాస్పిటల్కి కదా, అందుకని పిల్లలకి తీసుకువెళ్ళలేదు. ఇంకా 10 రోజుల్లో పాపం పిల్లలకేమో స్కూల్ తెరిచేస్తారు, మళ్ళీ స్కూల్లోకి వెళ్ళిపోవాలి. ఆదివారం ఒక్కరోజు దొరికిద్ది వాళ్ళకి. ఇంకా చూడండి మధ్యాహ్నం అక్కడ ఇంట్లో అలా చేశారా, ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ఇలా చేశారు. మళ్ళీ మేమే తీసుకోవాలి, వాళ్ళు తీయరు అది. రేసింగ్ ట్రాక్ బనాయి దిఖానా. రేసింగ్ ట్రాక్ చేశారంట, ఒకసారి చూడండి. మా అబ్బాయి రెడ్ తయారు చేశారంట ఇది. వావ్ సూపర్. వావ్ అక్కడేమో మా అమ్మాయి మా నాన్న కోసం అన్నం కలిపేస్తుంది. పచ్చడి అంట అది, మామిడికాయ పచ్చడి చేయి వేసి కలిపేస్తుంది, తర్వాత మంట అనిద్ది మళ్ళీ చెయ్యి. బో मुँह जल जाता है. मुझे ला कई को मेरे को तुझे वो मेरे को खाती है. మంటేసిందని నీళ్లు తాగింది, మళ్ళీ ఏమో తింటుంది. ఏ ఇడ్లీ ఖానా తూ, పానీ పానీ పీదాలి నక్కో. అమ్మ క్యా గిరాదాలి. అమ్మ అన్నం పడేసిందండి. ఏమో పడేసింది మా అమ్మ ఇక్కడ. మా అమ్మ ఏంటో మొత్తం పడేస్తుందండి. ఇప్పుడు ఇది పడేసింది. బాగలేదండి, అందుకని అన్ని పడేస్తున్నావా? పడిపోతున్నాయి, జారిపోతున్నాయి. సార్ అంతే. పట్టుకుపోయింది. మా చెల్లి కూతురుంది కదా, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే తను ఏమో పట్టి పోగొట్టేసింది. ఇంకా వెతికి మా అమ్మ కోపం వచ్చిందేమో మా అమ్మకి, అన్నీ పడేస్తుంది. మళ్ళీ చెప్తుంది మా చిన్న మనవరాలు పట్టి పోగొట్టేసింది, అందుకని ఏమో ఇవన్నీ పడిపోతున్నాయి అంటుంది మా అమ్మ. అమ్మా ఈరోజు ఎందుకో చిరాగ్గా ఉందండి బాబు, అసలు ఎందుకుందో తెలీదు. ఈరోజు అయితే చిరాగ్గా ఉంది, నాకు కోపం వచ్చేసింది ఎందుకో. పాపం పిల్లల్ని కూడా, పాపని కూడా ఒకసారి కొట్టేస్తాను మళ్ళీ ఏడుస్తాను. తను బాగా చిలిబిలి, చూశారు కదా మీరే, ఎంత చిలిబిలిదంటే అంత చిలిబిలిది. దాన్ని ఏమంటారో తెలుగులో నాకు తెలియదు, అందుకనే చిలిబిలి అనే చెప్తున్నా. చాలా చిలిబిలి మా అమ్మాయి. అంతే కామెడీ, అంతే నవ్విచ్చిద్ది, అంతే మళ్ళీ సతాయిచ్చిద్ది. అలాగా మళ్ళీ ఏమైనా చెప్తే వినిద్ది కూడా. ఖానా దేదో రే. మా అబ్బాయి కొన్ని వీడియోస్ చూస్తుంటారు కదా, అలా చెప్తూ ఉంటారు, ఖానా దేదోరే అంట. సరే అయితే ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తాను పిల్లలకి. ఇడ్లీ అయితే వేసేసాను చూడండి పిల్లలకి. మా అబ్బాయి రెడీ అయిపోతున్నారు తినడానికి. కావాలి 4 తింటారు, కానీ నాకు ఆశ ఎక్కువ. 5 వేసా, కారపొడి వేసా, మా పాపకు 3 వేసాను, ఇంకా నెయ్యి సరిపడా. పిల్లలు బాగుండాలండి, అందుకని నేను ఏమైనా ఖర్చు ఎక్కువైనా కొంచెం మా నాన్న కూడా అస్సలు ఆలోచించరు, పిల్లల కోసం ఏదైనా ఇచ్చేస్తారు, ఎంత డబ్బులైనా ఇచ్చేస్తారు పాపం. अदे बाजू डालना अच्छा ले खा मैं लकाती में
చూడండి దీని మీద నెయ్యి వేసానా, చూడండి ఎంత వస్తుందో ఇందులో నుంచి. మళ్ళీ ఇక్కడ పక్కన వేయాలంట. మా అమ్మాయి చట్నీ ఎలా నంచుకుంటారు అలా నెయ్యి నంచుకొని తినేది. కషాయాలి మా అబ్బాయికి అయితే సూపర్ ఇష్టము ఇడ్లీ తినడం అంటే. కారపొడి చట్నీ ఉన్నా తింటారు, కారపొడి ఉన్నా తింటారు. నెయ్యి వేస్తే అస్సలు తినరు. వేడివేడిగా ఉంది కదా తినేస్తున్నారు చూడండి. ఇప్పుడు తన ఘీ అంట వేయాలంట, తెస్తాను. అస్సలే చూడండి వేసాను, మళ్ళీ వేయమంటుంది, మళ్ళీ వేయమంటుంది. ఇప్పుడు అందులో నంజుకొని తింటదంట. గరం హే చెప్తానా. కైసా హై అబే? టీవీ చూస్తూ తింటున్నారు ఇద్దరు. కాకు మళ్ళీ మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు అక్కడ కూర్చొని అన్నం తింటున్నారు. మా అమ్మ మా చెల్లితో మాట్లాడుతుంది. వాళ్ళిద్దరు గే आलिया कहीं गई तू? आ फोन बात करती है नानिया, फोन की दीवानी होगी है. స్కూల్ లేకపోవడంతో పిల్లలు ఫోన్లో అసలు ఎంత పిచ్చోళ్ళు అయిపోయారంటే. మా అబ్బాయి పర్వాలేదు టీవీ చూస్తారు, తినైతే ఫోన్ అసలు ఫోనే చూసేది కాదు. సెలవుల్లో ఫోన్ బాగా అలవాటు పడిపోయింది. గే ఆలియా ఏడుస్తుంది చూడండి ఫోన్ ఇవ్వలేదని. మా అబ్బాయి అయితే తింటున్నారు. ఇలా ఇడ్లీ అది ఉంటే తనే తింటారండి బాబు. లేకపోతే అన్నం ఉంటే కానీ నేనే పెట్టాలి. ఫంక్షన్స్లోకి వెళ్తామా పెళ్ళిళ్ళకి, అక్కడ దావత్లో కూడా నేనే పెట్టాలి. అక్కడ అంతమందిలో నుంచొని నేను పెట్టిన తర్వాత తింటారు. ఇంకా తను లెగిసిపోయిన తర్వాత నేను కూర్చుంటాను అక్కడ. అందరూ చెప్తున్నారు నాకు తెలుగు సరిగ్గా రావట్లేదు, మామూలుగా ఉర్దూలోనే చేయొచ్చుగా నువ్వు వీడియోస్ అన్నారు. ఎందుకో నాకు తెలుగులో చేయాలనిపించిందండి వీడియోస్, అందుకనే నేనైతే తెలుగులోనే చేస్తున్నా. అంటే లాంగ్వేజ్ నాకు తెలుగులోనే మాట్లాడాలి అనిపించింది ఎందుకనో, అందుకనే నేను తెలుగులోనే అయితే మాట్లాడుతున్నాను. ఏమైనా నాకు పెద్ద వర్డ్స్ రాకపోతే మెల్లిగా నేర్చుకుంటాను. తొందరగా మాట్లాడడం కూడా నేర్చుకుంటాను. ఇప్పటికీ పర్వాలేదు, కొంచెం తొందరగానే మాట్లాడుతున్నాను కదా, నాకు వచ్చింది కదా. మీరు చెప్పండి అందరూ, నాకు మాట్లాడడం వచ్చింది కదా. ఇంకా వచ్చేసిద్ది, తెలుగు వచ్చేసిద్ది, ఇంకా బాగా మాట్లాడడం కూడా వచ్చేసిద్ది. తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా తొందరగా అన్నీ వచ్చేస్తాయి నాకు, మాట్లాడడం కానీ తెలుగు కానీ అన్నీ. మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరెవరు చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎలా వీడియోస్ వ్లాగింగ్ ఎలా చేస్తున్నాను, నాకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి. ఇంకా మీరే మా ఫ్యామిలీ అని నేను ఫిక్స్ అయిపోయాను. అంటే సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అని, యూట్యూబ్ ఫ్యామిలీ అని ఫిక్స్ అయిపోయాను. చూడండి మాట్లాడుతున్నాను కదా నేను, అమ్మీ అని నాకు ఎంత పిలుస్తుందో. బోల్ అంత నెయ్యి ఉందా అండి అందులో. మళ్ళీ ఘీ దాలే అంటుంది. అంత సతాయిస్తుందంటే. చూసారు కదా తినేసింది ఆ నెయ్యి అంటే చాలా ఇష్టం అండి మా పిల్లకి, మా పాపకి. నేను దిష్టి పెట్టట్లేదండి, అంటే ఒకేసారి మళ్ళీ అంత నెయ్యి తింటే మళ్ళీ ఏమైనా అదే గొంతులో ఎలాగో ఉంటుందేమో అని మళ్ళీ నాకు భయం. అంతే తింటే అలా నంజుకొని చట్నీ లాగా నంజుకొని తింటుంది చూడండి. అదేమైనా చట్నీ అండి, నంజుకొని తింటుంది. మా అబ్బాయికి కారపొడి అయిపోయిందంట, కారపొడి వేయమంటున్నారు. నేను వెళ్ళి తెస్తాను. కారపొడి అయితే తెచ్చేసాను, డబ్బాకి చేసింది మా అమ్మ, నేనే అవగొట్టేసాను అంతా. నాకు మా అబ్బాయికి కారం తినాలంటే ఏమి ఇష్టమో అసలు. నా అలవాటే వచ్చింది బాబుకు కారం తినడంలో. కానీ ఇంకా తినేసిన తర్వాత కొంచెంసేపు ఆడుకొని పడుకుంటారండి వాళ్ళు.
ఏంటో ఈరోజు వ్లాగ్ మొత్తం పిల్లలతోనే సరిపోయింది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. పిల్లలతో ఒక్క వ్లాగ్ అయినా ఫుల్ వ్లాగ్ పిల్లలతో వచ్చేసింది నాకు. అంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు కదండి పిల్లలు, అందుకని నాకు కూడా చాలా ఆనందంగా ఉంది పిల్లలతో. ఈరోజు మొత్తం నేనేంటో పిల్లలతోనే ఉన్నాను. రోజు ఇంట్లోనే ఉంటాము, కానీ ఈరోజు మొత్తం పిల్లలు ఆడుకుంటున్నది, వ్లాగింగ్లో ఉన్న దాన్ని కదా, ఇంకా పిల్లలతోనే ఉన్నట్టుంది. ఇంకా రోజు మొత్తం పిల్లలతోనే ఉంది అన్నట్టుగా ఉంది నాకు. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేస్తానండి. నేనైతే ఇడ్లీ వేసేసుకున్నా. మా అబ్బాయి ఒక ఇడ్లీ వదిలేశారు. నేను 4 ఇడ్లీలు వేసుకున్నా. నేనైతే ఇడ్లీ తినేస్తున్నానండి. నేను ఇడ్లీని కొంచెం ఇలా మెత్తగా చేసి తింటాను. నాకెందుకో ఇలాగ అలవాటు. కొంచెం అలాగ ఒకసారి ఇలా చేసి ఒకసారి తింటాను. ఎందుకు నాకు అలాగ అలవాటు అయిపోయింది. ఇంకా ఎవరెవరు ఇలాగా చేసి తింటారో కామెంట్ చేయండి. నేను ఒక్కదాన్నే తింటాను ఇలాగా. తినేసి ఇప్పుడైతే నేను ఇడ్లీ తినేసి పిల్లలకి మంచం అది వేసి పడుకోబెట్టేస్తానండి. ఇంకా ఇడ్లీ అయితే తినేసానండి నేను. ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టేస్తాను. ఇంకా వ్లాగ్ అయితే ఇంతేనండి ఈ రోజుకి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతేనండి. ఈరోజు ఎందుకో వ్లాగ్ నాకు చాలా బాగా అనిపించింది. మీకు కూడా బాగా అనిపిస్తుంది. అంటే మొత్తం పిల్లలే ఉన్నారు కదా ఈరోజు, అందుకనేమో నాకు చాలా బాగా అనిపిస్తుంది వ్లాగ్. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లా హాఫీజ్.